దేవునికి స్తోత్రాలు కొడుచున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి 1-2 మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి 1-2 మాటలు నేను మాకు చూపిస్తాను. 112వ కీర్తన 4 వాక్యంలో రాయబడిన కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. దేవుని వెలుగు ఎవరు పొందగలరు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన మాటలు. దేవుని వెలుగు ఎవరు పొందుకుంటారు అనేవంటి విషయాన్ని బైబిల్లో చూస్తే కీర్తనకారుడు చక్కటి మాటను చెప్పారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారి కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వంటి భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చీకటిలో వెలుగు ఎలా అనేవంటి విషయాన్ని చూస్తే, ప్రభును నమ్మక మునుపు మీ జీవితాల్లో మీరు ఎక్కడ ఉన్నారో మీకు బాగా తెలుసు. ఏ స్థితిలో మీరు జీవిస్తూ వచ్చారు, ఎలా బ్రతికారు అనేది మీ అందరికీ బాగుగా తెలుసు. ఒకప్పుడు లోకానుసారంగాను చీకటి బ్రతుకును సాతాను బంధకాల్లో జీవిస్తూ వచ్చారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు కష్టాల్లోనూ సమస్యలను నిందలు అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఈ రోజున ఆ స్థితిని, ఆ సంగతిని మర్చిపోయి ఎంతోమంది తమ జీవితాల్లో చీకటి బ్రతుకులోనే బ్రతుకుతూ ఉంటారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా చెప్పాడు. దేవుని వెలుగు ఎవరు పొందగలరు అనేవంటి విషయాన్ని చూస్తే ఇక్కడ మనం చదివాం. యథార్థవంతులు దేవుని వెలుగును తప్పనిసరిగా పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాటలు. ఇప్పుడు చెప్పండి, దేవుని వెలుగును ఎవరు పొందుకుంటారు అంటే యథార్థవంతులు మాత్రమే దేవుని వెలుగును పొందుకోగలుగుతారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత లేని వంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని మహిమను పొందలేరు, చూడలేరు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో చాలా చక్కగా చెప్పారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు యథార్థవంతురాలవైతే తప్పనిసరిగా దేవుని వెలుగు నిన్ను ఆవరించునుగాక. దేవుని ఆత్మ ఈ రాత్రి నిన్ను దర్శించునుగాక. పరిశుద్ధాత్మక అభిషేకము ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని వెలుగు ఎవరు పొందుకుంటారు చెప్పండి? యథార్థవంతులు అంటే అచ్చం తెలుగులో ఏం చెప్పాలి మనం? అచ్చం తెలుగులో నిజాయితీగా
బ్రతికే వాళ్ళు యథార్థవంతులు అంటే నిజాయితీగా నీతి నిజాయితీతో బ్రతికే వాళ్ళు. ప్రపంచంలో ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉంటారు, లేకపోతే ఇవన్నీ కుదరదు. నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, దేవుని కొనియాడుతూ దేవుని సన్నిధిలో అనేక మేలును పొందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు బయట కనిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా చెప్పబడుతూ ఉన్నది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే దేవుని వెలుగు, దేవుని ఆత్మ మనం పొందుకోవాలి అంటే మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన వెలుగును మనము పొందగలం. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎంతవరకును యథార్థత కలిగి ఉన్నావో, లేక యథార్థత లేక జీవిస్తూ ఉన్నావో, నిన్ను నీవే సరి చేసుకొని యథార్థవంతులుగా ఉన్న ఎడల తప్పనిసరిగా దేవుని యొక్క వెలుగును నీవు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెలుగును పొందుకున్నవాడు చీకటిని ఏమాత్రము కూడా ఆశ్రయించరు. వెలుగును పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, దైవ వాక్యానుసారంగా భయము భక్తి కలిగి నడిపించబడుతున్న వంటి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంట? దేవుని వెలుగును పొంది యథార్థవంతులుగా వాళ్ళు నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. లోకానికి కానీ, పాపానికి కానీ, శాపానికి, లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎంత మాత్రమును కూడా వాళ్ళు చోటు ఇవ్వరు. అందుకని కీర్తనకారుడి మాట చెప్పాడు. మరొక మాటను కూడా మనం చూద్దాం. దేవుని వెలుగును పొందాలి అంటే మనం ఏం చేయాలో మరొక చిన్న మాటని దయచేసి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ అనేది ఉండాలి. దేవుని ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందో వారు తప్పనిసరిగా దేవుని వెలుగును వారు చూస్తారు, దేవుని మహిమను వాళ్ళు పొందుకుంటారు. అందుకని చదవబడిన వంటి విషయాలను మనం గమనించినట్లయితే చివరిలో ఒక మాట రాశాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెలుగును చూడాలంటే మనము పరిశుద్ధపరచబడాలి, అంటే పవిత్రపరచబడాలి. దేవుని వెలుగుని ఎవరు పొందగలరంటే పరిశుద్ధులు. ఒకటి యథార్థవంతులు, రెండోది పరిశుద్ధులు. పరిశుద్ధత కలిగి ఎవరైతే జీవిస్తారో తప్పనిసరిగా వారు దేవుని మహిమను పొందుకోగలుగుతారు. చూడండి, ఒక విషయాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ప్రపంచంలో భూమి మీద నివసించుచున్న వాళ్ళు ఎంతోమంది స్త్రీలు భూమి మీద ఉన్నారు. చూడండి, ఇంతమంది స్త్రీలు ఉంటే యేసు ప్రభువారు మరియమ్మ గర్భంలోనే ఎందుకు పుట్టాలి? ఏంటండి, యూదా బెత్లెహేంలోనే ఎందుకు యేసు ప్రభువారు పుట్టాలి? ఆమెనే ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిని వదులుకున్నాడు. వీళ్ళందరినీ కాదని దేవుడు ఆమెనే ఎందుకు ఎంచుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆమె పరిశుద్ధురాలు. దేవుని వెలుగును చూసి
దేవుని ఆత్మను పొంది దైవ భయము కలిగి వాక్యానుసారంగా ఆమె నడిపించబడుతూ ఉన్న సమయాలలో దేవుడు ఆమెను ఇష్టపడి ఆమె గర్భమందు జన్మించాలని ఆయన కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, దేశమంతటా మారాలి, భూమి మీద ఉన్న మనుషులందరూ మారాలి, తమ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి, వాక్యానుసారంగా నడిపించబడాలని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, మరి అందరు మారారా? అందరూ మారుతున్నారా అంటే కనిపించట్లేదు. కానీ ఇక్కడ మనం మాత్రమే కనపడుతున్నాం. ఎందుకని? మనమందరం ప్రార్థన చేయగలమని, మనమందరం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించగలమని దేవుని యొక్క ఆలోచన. మనమైతే ఖచ్చితంగా ప్రార్థన చేయగలమని దేవుని ఉద్దేశంలో ఉన్న ఆలోచన ఏంటి? ఇదిగో మీరైతే బాగా ప్రార్థన చేస్తారు, మీరైతే మందిరానికి వెళ్ళగలుగుతారు, మీరైతే నా నిమిత్తమై, నా నామము నిమిత్తమై శ్రమలైన, నిందలైన, అవమానాలైన భరిస్తారు అనే ఒక ఆలోచన దేవునికి కలిగింది. చెప్పండి, మన పట్ల దేవునికి ఒక ఆలోచన కలిగింది. మనమైతే అన్నిటినీ సహించుకోగలుగుతామని ఆయనకు తెలుసు. మనం రక్షించబడితే ప్రార్థన చేస్తామని ఆయనకు తెలుసు. ప్రపంచమంతటిని వదులుకొని మనలందరినీ ఎందుకు ఈ రాత్రి తీసుకొచ్చాడంటే మనము ఆయన వెలుగును పొందిన వారము. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒకరిని ఒకరు ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో నడిపించగలిగిన వారమై ఉన్నామని దేవుడు మనల్ని గుర్తించి ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేస్తూ ఈ మాటను చెప్పాడు. ఏమని? అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహాసము గలవారమై యుందుము. అంటే సహోదరులు కలిసి దేవుని యొక్క ప్రేమ యందు మనము నడుచుకోవాలనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటిగా మనం చెప్పిన మాట ఏంటి? దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారంటే యథార్థవంతులు అనేటువంటి విషయాన్ని బైబిల్లో రాయబడినటువంటి మాట. మరి ఈ రోజున ఎంతమంది యథార్థవంతులుగా ఉన్నారనేది అది మీకే తెలుసు, అది మీకు మాత్రమే తెలుసు, అది మీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు. మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి, మీరు చేస్తున్న భక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. అందుకని రెండో విషయాన్ని మనం చూస్తే సహోదరుని ఏంటండి, మనము సహోదరులను ఏం చేయాలంట? ప్రేమించు వారమై ఉండాలి. ఎదుటివాడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడే దేవుని వెలుగును మనము చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామందిని మనం చూస్తుంటామండి, మనకు వ్యతిరేకంగా, విరోధంగా ఉండొచ్చు. వారిని ఉన్నప్పుడు మనం కూడా అలాగే జీవిస్తే వారు ఏమైపోతారంటే మనకు దూరం అయిపోతారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. అదే మనం తగ్గించుకొని వారిని ప్రేమించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చక్కగా దేవుని మందిరానికి వచ్చి మనతో కూడా వారు కూడా సంతోషాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. అందుకని దేవుని వెలుగు ఎవరు పొందగలరు అనేవంటి విషయాన్ని చూస్తే, ఒకటి యథార్థవంతులు, రెండోది సహోదరుని ప్రేమ కలిగిన వంటి వాళ్ళు. ఎదుటివాన్ని మనము ప్రేమించాలి. ఇప్పుడు అన్న తమ్ముడు ఇద్దరున్నారు. ఎవరో ఇద్దరు అన్న తమ్ముడు. ఒక ఆయనేమో తన ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నీ పోగొట్టుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి చేసినటువంటి పని ఏంటంటే అతన్ని చూసి జాలిపడి అతని చక్కగా స్నానం చేయించి ప్రశస్తమైన బట్టలు ధరింపచేసి
చేతికి ఉంగరాలు, వాచ్లు ఇవన్నీ పెట్టి సంబరాలతో ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత తన అన్న చేయాల్సిన పని ఏమిటి? తమ్ముడు తిరిగి మరలా వచ్చాడు కదా, సరే దారి తప్పిపోయాడు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వచ్చాడు కదా, సరే మనం కూడా వారితో కలిసి పాలు పంపులు పొందుదాము అని అనుకున్నాడా? చెప్పండి, ఏమంటున్నాడు? ఇదిగో తండ్రితో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, కనీసం మా ఫ్రెండ్స్కి ఏదైనా పార్టీ ఇవ్వటానికి ఏమైనా మాకు ఇచ్చావా? నేను నీతోనే ఉన్నాను, అన్ని విషయాలు మంచి చెడ్డ నేను చూసుకున్నాను, ఏమాత్రం నాకు ఏమైనా మీరు సహాయం చేశారా? వాడు ఆస్తిని పంచుకున్నాడు, అన్ని తీసుకెళ్ళాడు, సర్వనాశనం చేశాడు, తిరిగి ఇంటికి వస్తే అతను తిరిగి ఇంటికి వచ్చాడని అతని నిమిత్తమై నువ్వు ఏం చేశావు? చెప్పండి, ఏం చేశాడంట? సంతోషము సంబరాలతో ఊరు మొత్తానికి పాటించాడు. తప్పిపోయినటువంటి వాడు తిరిగి దొరికినప్పుడు ఏం చేయాలండి? చెప్పండి. పెద్దవాడికి ఏం లేదు, సహోదర ప్రేమ తనలో కనపడలేదు. ఆ ప్రేమ లేనందువలన తన జీవితంలో తను చూసినటువంటి తండ్రి దుఃఖపడ్డా, సంతోషపడ్డా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటిది, యథార్థవంతులుగా ఉన్నవాడు దేవుని వెలుగును, దేవుని మహిమను పొందుకుంటాడు. రెండోది, ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తావో, నీ సహోదరులను ప్రేమిస్తావో, అప్పుడు నీ జీవితంలో దేవుని వెలుగును నీవు పొందుకుంటావు. అందుకని చివరిలో ఈ మాటను రాశాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమించు వారిని తన ప్రశస్తమైన రక్తముతో వారి పాపములను కడిగి వారిని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో, నీ సహోదరులను ప్రేమిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకటి, ఆయన ప్రేమను పొందుకునేటట్లు చేస్తాడు. రెండోది, నీ పాపముల నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. మూడోది, నీ ఎదుటివాడిని ప్రేమించేవంటి ఆ గుణాన్ని కూడా దేవుడు నీకు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వాక్యం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. ఆ దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం పక్కన ఎవరుంటారంట? మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్కన ఎవరుంటారు? చెప్పాలి, ఎవరుంటారంట? దేవుని దూతలు మన పక్కన ఉంటాయి. చూడండి, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవుని వెలుగు ఆయన మీద, చెప్పండి, ఆయన మీద నింపబడింది. తను ఉన్న గదంతా కూడా నింపబడింది. మరి ఈరోజు దేవుని వెలుగుతో నీవు నింపబడ్డావా? దేవుని ఆత్మలో నీవు జీవిస్తూ ఉన్నావా? దేవుని ఆత్మను నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించువాడుగా ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సమస్త కార్యాలు చేసేవాడుగా ఉన్నాడా అని అంటే ఏమాత్రం కూడా కనపడట్లేదు. కారణం ఏంటంటే మన జీవితంలో భక్తి లేదు. భక్తి లేనందువలన, భయము లేనందువలన పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశించటం ఆయనకి ఇష్టము లేదు. అందుకని పేతురు ఏం చేశాడంటండి? చెప్పండి, ఏం చేశాడు? అతడుండిన గది, చెప్పండి, వెలుగు
ప్రకాశించెను. మరి ఈ రోజున నీవు నివసించుచున్న నీ ఇంట్లో దేవుని వెలుగు ప్రకాశించుచున్నదా అంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఆత్మీయత ఉందా? నీ జీవితంలో ఆత్మీయత, ఆదరణ, ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉందా అంటే తక్కువగానే కనపడుతుంది. అందుకని ప్రేమ బిడ్డలారా, ఇక్కడ నేను రాసుకున్నాను, భయభక్తులు గల వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. పేతురు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగినటువంటి పేతురు ప్రార్థన చేయగానే దేవుని వెలుగు తన మీద కుమ్మరించబడింది. మరి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తే దేవుని వెలుగు నీ కుటుంబంలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని వెలుగు ప్రకాశిస్తుందో ఆ ఇంట్లో ఉన్న అనారోగ్యమే కావచ్చు, ఆటంకాలే కావచ్చు, ప్రతి సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. పేతురు చేతులకు ఉన్న సంఖ్యలు ఏమైపోయాయంట? చెప్పండి, ఏమైపోయాయండి? తొందరగా చెప్పాలి, ముగిద్దాం. పేతురు చేతులకు ఉన్న సంఖ్యలు ఏమైపోయాయి? తెగిపోయాయి. నేనంటాను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ చీకటి శక్తులు నువ్వు ప్రార్థన చేయగానే ఈ రాత్రి తొలగిపోవునుగాక. నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. నీ కుటుంబంలో ప్రతి సమస్యలు, అప్పుల సమస్యలు, ఆటంకాలు, అనారోగ్య బలహీనతలు అన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పేతురు ఏం చేశాడంటే, ప్రార్థన చేస్తే వెలుగు ప్రకాశించింది. దేవదూత వచ్చి తనను లేపి చెప్పడం ఏం చెప్పింది? నాతో పాటు బయటికి రమ్ము. ప్రైజ్ ది లార్డ్. అందుకని గత దినాల్లో, గత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు, మీరు చీకటిలో ఉన్నప్పుడు, లోకానుసారమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని తట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వాక్యం. 22, 28 చదవండి. చదవండి. 28. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, ఏమంటున్నాడండి? యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో, చెప్పండి, నీ ఆలోచన సఫలము చేస్తాడు. నీవు దేనిని ఆలోచన చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నీ ఆలోచన సఫలము చేస్తాడు. దేన్ని ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? దాన్ని మీకు సహాయము చేస్తాడు. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఆయన చెప్పాడు, ఏమంటున్నాడు? అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది అనేవంటి విషయాన్ని చూస్తే, ఇప్పుడు దావీదు చిన్న వయసులో ఆయన గొర్రెలు మెప్పుకుంటున్నప్పుడు తండ్రి పిలిచి ఒక మాట చెప్పాడు, మీ అన్నలు యుద్ధములో ఉన్నారు, వారికి ఆహారం తీసుకెళ్ళి ఇచ్చేసి రమ్మన్నారు. వీడు వెళ్ళిన వాడు కాముకున్నాడా? అక్కడ ఇచ్చేసి వచ్చేసాడా? రాలేదు. అక్కడ కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలు అతని చెవిలో పడిన తర్వాత విని అతను ఏమన్నాడు తెలుసా? దేవుని పిల్లలను దూషించడానికి వీడు ఎంతటి వాడు. దేవుని వెలుగు ఆశ్చర్యకరంగా ఉంటుంది, దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకని దావీదు మాట్లాడినటువంటి మాటను కొందరు విని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో చెప్పారు. సౌలు దావీదుని పిలిచి యుద్ధ వస్త్రాలు ధరింపచేసి
ఆ తర్వాత వెళ్ళమంటే అతను అంటాడు, ఇవన్నీ నాకు అవసరమో లేదు, ఇవన్నీ నాకు వాడకలేదు అని చెప్పి వాటన్నిటిని తీసేసి పక్కన పడేసి ఒడిశాలు తీసుకొని ఒక 5 రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఫిలిష్తీయుల మీదకి వెళ్ళిన వాడు తిరిగి ఖాళీకి వచ్చాడా? పరిగెత్తుకుంటూ వచ్చేసాడా? నా వల్ల కాదన్నాడా? చెప్పండి. దేవుని పిల్లలకు దేవుని వెలుగు ఉంటుంది. పేతురుకి దేవుని వెలుగు తన ఉన్న గది నిండా వెలుగు ప్రకాశించింది. తన ఉన్న గదిలో దేవుని వెలుగు ప్రకాశించటం వలన ఏంటండి, దేవుని వెలుగు ప్రకాశించటం వలన పేతురుకు చేతులకున్న సంఖ్యలు ఊడిపోయాయి. అందుకని ప్రేమేంటంటారా, దేవుని వెలుగు ప్రకాశించటం అంటే ఇది లైట్ లాగా నీ మీద ప్రకాశించటం కాదు. అది దావీదు జీవితంలో ఏం చేశాడు దేవుడు? ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు అతన్ని జయించి తిరిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయుని చంపి తిరిగి బయలుదేరి వచ్చారో, వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదు చేసిన పని ప్రపంచానికి వెలుగును ఇచ్చింది. దావీదు చేసిన పని ప్రపంచానికి వెలుగునిచ్చింది. దావీదు చేసిన పని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడి ఉంది. ఆ విషయాన్ని ఈరోజు మనం అందరం పంచుకుంటున్నాం. అందుకని దేవుని వెలుగు అంటే ఒక లైట్ లాగా నీ మీద ప్రకాశించటం కాదు. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీ ఆశీర్వదించబడటం అనేకులు చూసి ఆశ్చర్యపడి అనేకులు దేవుని మందిరానికి నడిపించబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు పొందిన మేలే దేవుని వెలుగు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ మాటను రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా యోబు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన మార్గము, చెప్పండి, ఎవరైతే దేవుని మార్గములో ఉంటారో వారి మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. వారి జీవితంలో, వారి ఇంట్లో చీకటి అనేది ఉండదు. నిత్యము దేవుని వెలుగు ఆ కుటుంబం మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను, ఆయన మార్గమును మనం ఏం చేయాలంటే వెంబడించాలి. ఆయన మార్గంలో మనము నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని వెలుగు ఎవరు, చెప్పండి, ఎవరు పొందగలరు అనేటువంటి విషయాన్ని చూస్తే మొదటిగా నేను చెప్పాను, ఒకటి, యథార్థవంతులు దేవుని వెలుగును పొందుకుంటారు. రెండో విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా చెప్పబడింది, సహోదరిని ప్రేమించినప్పుడు ప్రేమించిన వాడు దేవుని వెలుగును పొందుకుంటాడు. తప్పిపోయిన వాడు తిరిగి ఇంటికి వచ్చాడని సంతోషించవలసిన వంటి వాడు సంతోషించకుండా తండ్రితో వాదాలు పెట్టుకున్నాడు. తండ్రితో వాదాలు. ఒరే, నువ్వు నాతో ఎప్పుడు నాతోనే ఉన్నావు కదా. వాడు చెప్పండి ఏమంటున్నాడు? తప్పిపోయి తిరిగి వచ్చాడు. అందుకని చదవబడిన వంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మరొక మాట ఏంటి? మూడో మాట ఏంటి చెప్పండి? దేవుని వెలుగు ఎవరి మీద ఉంటుందంట? భక్తి గలవారి మీద. భయము, భక్తి కలిగి ఉంటారు. చూడండి, పేతురు దైవ భక్తి కలిగిన వంటి గొప్ప దైవజనుడు, ప్రార్థన పరుడు, పట్టుదల కలిగిన వాడు కనుకనే తాను ఉన్న గది ఏమైపోయిందంట? చెప్పండి, వెలుగుతో నింపబడింది. మీరు ప్రార్థన చేయండి, మీ హృదయం అనే ఆ గది దేవుడు వెలుగుతో నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ప్రార్థన చేస్తే మీ హృదయం అనే నివాసంలో ఉన్న చీకటి తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది, నీ జీవితంలో ఆదరణ పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు, నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ప్రైజ్ ద లార్డ్. పేతురు చేతులు ఉన్న సంఖ్యలను తెంపిన వంటి దేవుడు నీకున్న అనారోగ్యాన్ని తీసివేయలేడా? నీ కుటుంబంలో ఉన్న సమస్యను తొలగించలేడా? ఏంటంటే నీకున్న అప్పుల సమస్యల బాధలు వాటన్నిటిని విడిపించలేడా? అవి విడుదల కలగాలంటే నువ్వు మొదటిగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకటి, యథార్థత కలిగి ఉండాలి. రెండోది, ఎదుటివాడిని సహోదరులను ప్రేమించువాడై ఉండాలి. మూడోది, భక్తి కలిగిన వాడై ఉండాలి. నాలుగోది, ఆయన మార్గంలో నువ్వు ఆయనను చెప్పండి దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించాలి. యోబు తన జీవితంలో ఎన్నో బాధలు,
భయానకమైన స్థితులు తనకు ఎదురైనప్పటికీ కూడా ఏమాత్రం భయపడలేదు, కలవరపడలేదు. కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ దిగమింగుకొని పరిశుద్ధాత్మని సన్నిధిలో యోబు నింపమని వేడుకుంటున్నాం. జీవాధిపతి నీకు స్తోత్రాలు. సేవకులను మీరు బలపరిచి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి కూడికలో మాతో కూడా సేవకులు పాల్గొంటున్నారు. వారి కుటుంబాలను అయ్యా, వారి సంఘాలను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచి ఈ కూడికి అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది నీ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతములకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.